సీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇనమడుగు యువత. ఇనమడుగు సెంటర్లో దాపర్నేని శ్రీనివాస్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మోమిడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా చేయటం జరిగింది. ముందుగా భారీ కేకును కట్ చేసి శాలువాతో ఆయనను సత్కరించి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, ఉన్నతమైన పదవులు రావాలని మేము కోరుకుంటున్నామని తెలియచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల రమేష్, విన్నకోట రాకి, షేక్ ఫిరోజ్ మరియు ఇనమడుగు యువత, బుద్దిపూడి రాజేష్, పెండెం చందుసాయి, రాయల్ రమేష్, గరికపాటి అనిల్, సాయి చందు, నల్లబావుల కళ్యాణ్, దేవరపాటి అశోక్, పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం, కాకుమూడి మోహన్, గిద్దలూరు దుర్గాప్రసాద్, గరికపాటి సురేంద్ర, పాముల రవి తదితరులు ఉన్నారు. జన్మదిన శుభాకాంక్షలు దారపనేని సోనన్న. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సోనన్న, హ్యాపీ బర్త్డే సోనన్న. ఒకరు ఇక్కడికి రావాల్సిందిగా మన ఎనుగోలు సెంటర్ నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు మా తమ్ముడు మురళి మా జన్మదిన వేడుకలను ఇనమడుగు సెంటర్లో నిర్వహించడం ఎంతో గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సెంటర్లో ఎంతో కాలం నుంచి ఈ సెంటర్లో మేము కలిసిమెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు పనిచేయడం కానీ, లేదు మేము వాళ్ళతో కలిసి ఉండడం కానీ 20-30 సంవత్సరాలుగా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ సెంటర్లో నేను ఇంత మాత్రం నిలబడి నా బర్త్డే ఈ సెంటర్లో జరుగుతుందని నేను అనుకోలేదు. ఈరోజు మా తమ్ముడు మురళి ఈ విధంగా చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి ఇనమడుగు సెంటర్ యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విచ్ఛిన్నమైన ఎన్నో పార్టీలు వచ్చుంటాయి, పోతుంటాయి. పేదలకి నిలబడేది చివరి వరకు తెలుగుదేశం పార్టీలో. ఆ పార్టీలో మా సేనన్న ముందుగా నడుస్తూ ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నందుకు, నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ముఖ్యంగా ఉన్నందుకు వారి జన్మదిన శుభాకాంక్షలు ఇంకెన్నో జరుపుకోవాలని, వారు ఇంకెంతో అభివృద్ధి అయ్యి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబం ఇంకెంతో ఉన్నతమైన స్థితిలో సాగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ, పార్టీలో కూడా ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన పదవులు పొంది 10 మందికి దారి చూసే వ్యక్తి కాబట్టి ఇంకో నలుగురికి ఉపయోగపడతారని చెప్పని ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి విచ్చేసినందుకు మా దారపనేని సేనన్నకి మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా అన్న ఇదే రోజున మరో సంవత్సరం అన్ని గెలుచుకొని ఇదే సెంటర్లో ఇంకొక రోజు వైభవంగా పెట్టుకుంటామని చెప్పి జన్మదిన శుభాకాంక్షల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను.